వాడుకుంటారు. ఒక నిమిషాలు దేవుని వాక్యాలను ధ్యానం చేసుకుందామండి. ఈ దినంకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 2 రాజుల గ్రంథము 22వ అధ్యాయం మనం చదువుకున్నాము. వీటి గురించి నేను పెద్దగా వివరించనండి, ఎందుకంటే మీటింగ్స్ కి చాలా మంది వెళ్ళాల్సిన వారు, సిద్ధపడిన వారు ఉన్నారు కనుక కొద్ది నిమిషాలు దాని వివరణని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. అంటే 22వ అధ్యాయంలోని ఇక్కడ మనకి ఒక రాజు కనబడుతున్నాడు. ఆ రాజు ఎవరు? హోషేయ అనే రాజు కనబడుతున్నాడు. అంటే అక్కడ ఆ ప్రాంతంలో యూదా రాజు ప్రాంతంలో చాలా మంది ప్రజలు ఎలా జీవించేవారు అంటే వారి ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడిని విడిచిపెట్టి అన్యుల దేవుళ్ళ తట్టు తిరుగుతుండేవారు. రాజులు సైతము, అధికారులు సైతము చాలా మంది దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉండేవారు. అయితే ఆ సమయంలో చుట్టూ ప్రాంతాలు ఎలా ఉన్నప్పటికీ కానీ నేను కానీ నా యొక్క ఆత్మీయ జీవితము కానీ పాడైపోకూడదు, చల్ల చెదురు అయిపోకూడదు అని నీతిగా యథార్థంగా బ్రతికిన వారు ఒకరున్నారు. కొంతమంది అనుకుంటారు ఎవరైతే ఎలాగ ఉంటే ఏమైందండి, నా భక్తి నా విషయం, ఒకవేళ నలుగురికి కలిగిన నష్టమే నాకు కలగచ్చు కదా, నలుగురికి బాగా ఉంటే వాళ్ళని బట్టి నేను నడుస్తాను, వారికి వచ్చే ఫలితఫలమే నాకు కూడా వస్తుంది అనేది చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాదు కదండి. మనం ఏం చేయాలంటే ఈ లోకంలో మనం జీవించిన కొంతకాలమైనా దేవునికి ఎలా జీవించాలి, నీతి కలిగి ఉండాలి. దేవుని యొక్క నియమ నిబంధనలను మనము దేవుని యొక్క ఆజ్ఞలు కట్టుబడి జీవించే వారిగా మనము ఉండాలి. ఎప్పుడైతే దేవునికి అనుకూలమైన జీవితాన్ని మనము జీవిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తారంటే ఏర్పాటు చేసుకోవడం మాత్రమే కాదు కదండి, మనకున్న పరిస్థితులను కూడా దేవుడు ఏం చేస్తారంటే ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లోనికి దేవుడు ఉంచుతారనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. అయితే దేవుడి భయం లేకుండా ఆ కాలంలో ప్రజలు ఏంటంటే నీతిని ప్రవర్తించి అన్నిటి ప్రార్థన ద్వారా దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. దేవుని కృపను పొందుకున్న తర్వాత దేవుడు తనకి ఎంతకాలం ఆయుష్ని పొడిగించాడు? 15 సంవత్సరాల ఆయుష్ని హిజ్కియా రాజు. అయితే ఆ హిజ్కియా రాజు కాలంలోని 15 సంవత్సరాల ఆయుష్ని దేవుడు పొడిగించాడు. అయితే ఆ రాజు ఏం చేసేవాడంటే రాజు యథార్థంగా జీవించాడు. తన కుమారుడైన మనిషి మాత్రము దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించేవాడు కాదు. తను ఏంటంటే ఆ యొక్క రాజ్య కిరీటాలకి ఆ పదవి కాంక్షతోటి ఎక్కువగా జీవిస్తున్న కాలంలో తన జీవితం ఎలా ఉండదంటే ఎప్పుడు నా రాజ్యం ఉండాలి, నా అధికారం ఉండాలి, నా కిరీటాలు ఎలా ఉన్నాయి వాటి కోసమే ఎక్కువగా చూస్తూ ఉన్నప్పుడు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న కాలంలో దేవుడికి ఆయాస్కరమైన పరిస్థితుల్లోనే ఉండేవాడు. ఆ కొన్ని సందర్భాల్లోని తను పశ్చాత్తాపడి దేవుని తట్టు మళ్ళీ కూడా తిరుగుతాడు. అయితే తిరిగిన తర్వాత తన కుమారుడు ఇంకా భయంకరంగా ప్రవర్తించి దేవుని సన్నిధానంలో భయంకరంగా ప్రవర్తించడం ద్వారా తన కుమారుడు కూడా తన సైనికులే తనని చంపేస్తాడు. అయితే తర్వాత వచ్చిన రాజే ఈ యొక్క హోషేయ. అయితే ఈ రాజు ఎలా ప్రవర్తించారంటే ఆ యొక్క దేవుని మందిరాన్ని బాగు చేస్తున్నారు. దేవుని యొక్క మందిరాన్ని బాగు చేసిన రాజుగా మనకి ఆ వ్యక్తి కనబడుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని మందిరాన్ని బాగు చేయండి, ఈ యొక్క బలిపీఠాన్ని బాగు చేయండి, శుభ్రపరచండి అని రాజు ఆజ్ఞాపిస్తున్న సమయంలో వారు పనివారు అందరూ కూడా నా యొక్క రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నారు. శుభ్రపరుస్తున్న సమయంలో వారికి ఒక గ్రంథం అనేది కనబడింది. అదే గ్రంథము ధర్మశాస్త్ర గ్రంథము. ఆ ధర్మశాస్త్ర గ్రంథము కనబడిన వెంటనే ఏం చేస్తున్నారంటే ఈ యొక్క వివరణ నాకు తెలియాలి, ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథం గురించి ఏమై ఉన్నదో అనేసి వారు అనుకున్న సమయంలో వారు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క గ్రంథముని తెలిసి ఆ శాస్త్రైన శాపాలను ప్రధాన యాజకుడైన హిల్కీయాను పిలిపించి వారు చదివిస్తున్నారు. అయితే చదివిస్తున్న సమయంలో వారు ఏం చేస్తున్నారంటే ఆ చదువుతున్నప్పుడు ఆ రాజు తన అధికారాన్ని అన్నిటిని విడిచిపెట్టి బట్టలు చింపుకొని ఆ యొక్క దేవుడి మాటలు తన హృదయంలో
పడుతున్న సమయంలో తను ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యాన్ని విధేయతాన్ని చూపించినట్లు మనకి కనబడుతుంది. అంటే దేవుని మాటలు ఎవరైతే వింటారో, దేవుని వాక్యం ఎటువంటిదండి, 2 అంచుల వంటి ఖడ్గము, అది కత్తి లాంటిది, సుత్తి లాంటిది. కనుక ఆ యొక్క దేవుని వాక్యం వినగానే మన హృదయంలో ఏమవ్వాలంటే దేవుని సన్నిధానంలో మనం తగ్గిపోవాలి. అంత మాత్రమే కాదు కదండి, దేవుని వాక్యం 2 అంచులు కలిగింది కనుక మనం తప్పు చేసినా ఒప్పు చేసినా అది మనల్ని సరి చేస్తుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యం వింటున్నప్పుడు జాగ్రత్త కలిగి వినాలి అనే విషయం ఎవరికి తెలిసింది? ఈ యోషియా రాజుకి తెలిసింది. అంటే ఈ యోషియా రాజు ఆ వాక్యాలు వింటున్నప్పుడు అతని ఆ బట్టలంతా చింపుకొని జాగ్రత్తగా వాక్యాలు వింటున్నాడు. అంటే ఈ యొక్క గ్రంథం యొక్క వివరణ నాకు తెలియాలి, నా ప్రజల గురించి, ఈ దేశం గురించి దేవుడు ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో నాకు ఆ విషయముకు తెలియాలి. ఎవరి ద్వారైనా మీరు తెలియచేయండి అనేసి అన్నప్పుడు వారు అక్కడ ఉన్న ప్రధాన యాజకుడైన హిల్కీయా, శాస్త్రి అయిన షాఫాను వెళ్తారు. వారు ప్రాంతానికి వెళ్తున్న సమయంలోని ఆ కాలంలోని విలాప ప్రవక్త అయిన యిర్మియా ప్రవక్త మరియు జెఫన్యా. అయితే ఆ కాలంలో వారికి ఎక్కడికి వెళ్ళాలో తెలియలేని సమయంలో దేవుడు ఒక వ్యక్తిని, ఒక స్త్రీని దేవుడు చూపిస్తాడు. ఆ స్త్రీయే హుల్దా అనే ప్రవక్తని. అయితే ఆ ప్రవక్తని చూపించినప్పుడు వారు అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆమె దైవభక్తి కలిగిన స్త్రీగా మనకి కనబడుతుంది. ఆ స్త్రీ జీవితంలోనే తన భర్త ఎవరంటే షల్లూము, అతడు రాజవస్త్రాలకి అధికారిగా ఉన్నారు. అయితే చాలా మంది ఏం చేస్తారంటే రాజవస్త్రాలు అధిపతులుగా కానీ, బట్టల షాప్ లో మనకి చిన్న బట్టల షాప్ ఉందనుకోండి, ఆ షాప్ లో ఉన్న ప్రతి కాస్ట్లీ శారీ మనకి ఎలాగుండాలి, ఆ చీర అన్నది మనకి వచ్చేయాలి. ఆ కాస్ట్లీ నాగల షాప్ ఉంటే అందులో ఏది కొత్త డిజైన్ వచ్చిందో అది మనము ఆక్రమించేసుకోవాలి. కొత్త బట్టలు వచ్చాయంటే ఆ యొక్క న్యూ మోడల్ ఏదైతే ఉందో అది మనకి వచ్చేయాలి. కానీ ఈ స్త్రీ అలా లేదు. తన రాజవస్త్రాలు అంటే ఎలా ఉంటాయి, చాలా వైభవముగా ఉంటాయి. అయితే తాను మాత్రము అలాగా ఆ యొక్క వస్త్రాల మీద కానీ, లోకంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను బట్టి కానీ తను అలాగ లేదు. కానీ తన దేవుని యొక్క భక్తి విషయంలో మాత్రము సత్ప్రవర్తన కలిగి లోకం ఏమవుతున్నా కానీ నేను మాత్రం దేవునితో మాత్రమే ఉండాలి అనే విషయాన్ని తను తెలుసుకొని దేవునితో సహవాసం అనేది చేసినట్లుగా మనకి కనబడుతుంది. మన జీవితంలో కూడా నా దేవుడు మనకి దేవునితో సహవాసం కలిగిన వారిగా మనము ఉండాలనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఏమిటంటే దేవుని సన్నిధానంలో మనం పనిచేసేటప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలన్నప్పుడు లోకంలోని వారిలాగా మనము జీవించకూడదు. దేవునితోనే సహవాసము చేయాలి అని అనుకునేటప్పుడు దేవుని సహవాసం, దేవుని వాక్యం అనే అనుభవం మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే మొట్టమొదటిగా మనం కలిగి ఉండవలసింది ఏమిటంటే దేవునితో సహవాసము కలిగిన వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే దేవునితో సహవాసము చేయాలంటే మనం ఎలా ఉండాలంటే దేవుని మాటలు మనం వినాలి. అంత మాత్రమే కాదు కానీ మనము చేసే ప్రార్థన దేవునికి వినబడేదిగా ఉండాలి. ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో యోగు భక్తులు అంటారు, దేవునితో సహవాసం చేసిన ఎడలా అతనికి సమాధానం అనేది కలుగుతుందని యోగు భక్తులు తెలియజేస్తున్నారు. అయితే మొదటి తిమోతి పత్రికలోని తిమోతి భక్తులు అంటున్న 4వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఒకసారి చదవండమ్మా. మొదటి తిమోతి 4వ అధ్యాయం 7-8 వచనాలు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో మీకు మీరే సాధకము చేసుకోండి అని పౌలు గారు హెచ్చరిస్తున్నారు. అంటే దైవభక్తి విషయంలో స్త్రీలు ఎలా ఉండాలి, ముసలమ్మ మాటల్ని విసర్జించి దైవభక్తి విషయంలో మిమ్మల్ని మీరే సాధకము చేసుకోవాలి అని పౌలు గారు హెచ్చరించి చెబుతున్నారు. అంటే మనం దైవభక్తి విషయంలో ఎలాగుంటున్నాం, మనల్ని మనం సాధకము చేసుకోవట్లేదు కానీ ముసలమ్మ ముచ్చట్లని ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం. వాటన్నిటిని కూడా మనం విసర్జించి దేవుడితో సహవాసం అనేది కలిగిన వారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుడితో సహవాసం కలిగి ఉంటామో సమాజంలో స్త్రీకి ప్రత్యేకమైన పాత్ర అనేది ఉంటుందనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి.
అయితే దేవుడితో సహవాసం చేయొచ్చు. దేవుడితో సహవాసం చేసిన వారికి దేవుడు ఎలా ఉంటారంటే వారి యొక్క భర్త విషయంలో, వారి యొక్క పిల్లల విషయంలో, వారి యొక్క కుటుంబ విషయాల్లో అంత మాత్రం కాదు కానీ వారి ప్రతి జీవిత విషయంలో దేవుడు సహకారిగా ఉన్నారనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల గ్రంథంలో మనకు కనబడుతుంది ఏమిటంటే 31వ అధ్యాయంలోని గుణవతి అయిన భార్య పరిశుద్ధమైన భార్యలో అనేసి రాయబడి ఉంటుంది. పరిశుద్ధమైన భార్యను చేసే ప్రవర్తన ఎలాగుంటుందంటే వాళ్ళ భర్తల కోసము, వాళ్ళ పిల్లల కోసం ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారు, ప్రార్థన అనేది చేస్తూ ఉంటారు. ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉంటే స్త్రీ, ఆహారం అంటే మనం అనుకుంటాము ఇంట్లో వండుకొని మొదటి జాములో వేసి ఆహారం సిద్ధపరిచేసి క్యారెట్లు వండేసి మళ్ళీ నైట్ ఏమొచ్చి పడుకోవడానికి మంచాలు వేసేసి పడుకోబెట్టేసి మంచి లక్షణం అనుకుంటారు. ఆహారం అంటే తినే ఆహారం కాదండి, ఆత్మీయ ఆహారము సిద్ధం పరచాలి. ఆత్మీయ ఆహారం అంటే మొదటి జామునే నీ పసిపిల్లల ప్రాణం కోసం ఏం చేయాలి, ప్రార్థన అన్నది చేసినప్పుడే గుణవతి అయిన స్త్రీగా నీవు ఉంటావు, సుబుద్ధి కలిగిన స్త్రీగా నీవు ఉంటావు. మంచి భార్యకి ఉండవలసిన లక్షణాలని ఇది ఒక గుణము. అయితే మనం ఏం చేయాలంటే దేవుడితో సహవాసం చేసిన వారు వారి యొక్క బిడ్డల కోసం ప్రార్థన చేస్తారు. చాలా మంది అన్నారు దేవుడితో ఎక్కువ సహవాసం చేయమన్నారు కదండి, అందుకనే ఏం చేస్తారంటే ఇంకా అదే ఒక పాస్టర్ గారు చెప్పారు కదా దేవుడితో ఎక్కువ సహవాసం చేయమన్నారు, అప్పుడు నేను ప్రవక్తరాలను అయిపోతాననేసి చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కువగా పనులన్నీ ఎక్కొట్టుకోవడానికి బైబిళ్ళు పట్టుకొని అదే పనిగా పట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే బైబిల్ చదువుతానండి, నేను పని చేయకూడదు, అయ్యో నేను ఫాస్టింగ్ లో ఉన్నా పని చేయకూడదు అని ఏం చేస్తారంటే ఇక మొక్క ఏంటి పనులు ఎగ్గొట్టుకోవడానికి దేవుడి వాక్యం పట్టుకుని చదవరు, మనస్ఫూర్తిగా ఒక్కొక్క అధ్యాయం కూడా ధ్యానించరు, కానీ తప్పించుకోవడానికి బైబిల్ని దేవుడిని అడ్డు పెట్టుకుంటూ ఉంటారు. కానీ పనులన్నీ పక్కన పెట్టేసి దేవుడి మీద ధ్యానం చేయడం కాదు కదండి, దేవుడు ఉండాలి, కుటుంబం కూడా ఉండాలి. అయితే కుటుంబం కోసము మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అందుకని ఏం చేయాలంటే మొదటి జామున దేవుడి కొరకు పిల్లల కొరకు మనం ప్రార్థన చేస్తే అది దేవుడితో మనం సహవాసం అన్నది కలిగిన స్త్రీగా మనము ఉంటాము. దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థన ప్రతి ఒక్కరూ చేస్తున్నారా? ఎంతమంది అండి ఉదయకాలం ప్రార్థన చేస్తున్నారు? ఉదయకాలం ప్రార్థన చేస్తారు. ఒకప్పుడు తల్లిగారు అన్నారు, అమ్మా రోజు ఉదయం 5 గంటల నుండి ఆన్లైన్ ప్రేయర్ పెట్టుకుంటే అందరి కోసం ప్రార్థన చేసినట్లు బాగుంటుంది, ఆన్లైన్ ప్రేయర్ పెట్టుకుంటే మనం ఆత్మీయంగా ఇంకా బలపడతాం కదా, అందరినీ గ్యాదర్ చేస్తాం కదా అని ఒకప్పుడు సువర్ణ కుమారి గారు అన్నారు. 1 year అయిపోతుంది, కానీ మనలోనే అది ఎందుకంటే ఉదయాన్నే మనం లేవలేము, ప్రార్థన చేయలేము, అయ్యో నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది. రాత్రి 10 గంటలకు తెలిసినా పర్లేదు, ఉదయం 10 గంటలకు పడుకున్నా పర్వాలేదు, కానీ మన ప్రార్థన ఎలాగొంటే మొదటి జామునే స్తుతి యాగం అనే యాగము దేవునికి వెళ్ళిపోవాలి. ఇది ఎంత 10 గంటల దాకా పడుకున్నా, ఎంత దేవునితో సహవాసం చేసినా, ఎన్ని పనులు చేసినా కానీ దేవునికి నీవు చెల్లించాల్సిన స్తుతి యాగం అనేది మొదటి జామున చెల్లించిపోతే నీ కుటుంబాన్ని నీవే పడగొట్టుకునే వారిగా ఉంటావు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి జామునే ఈ పసిపిల్లల ప్రాణం కోసం ప్రార్థన చేయాలి. దేవుడితో ఎక్కువ సహవాసం అనేది చేసేవారిగా ఉండాలి. అయితే దేవుడితో ఎప్పుడైతే సహవాసం చేస్తామో, దేవుని అష్టకృతంలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడి దేవుని బిడ్డలకు అంగీకరిస్తాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎక్కడైతే 2-3 నా నామముని ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అనేసి దేవుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ 2-3 కంటే ఇంకా ఎక్కువగా దేవుడు ఏర్పాటు చేశారు. అయితే దేవుడు మన మధ్యన ఉన్నాడు అనే విషయాన్ని మనం పూర్తిగా నమ్మాలి. ఎందుకంటే మనం దేవుడి సహవాసంలో ఉన్నాము, దేవుడు నాతో ఉన్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఈ పని చేయలేనని, నేను దేవుడితో సహవాసం చేయలేనని అని అనుకుంటారు. అమెరికా దేశంలోని ఒక స్త్రీ బన్నీ జేక్రాప్ అనే స్త్రీ అమెరికా అధ్యక్షుడు, అమెరికా వ్యక్తి. అయితే ఆమె ఏం చేస్తుందంటే స్త్రీ, ఆమె పుట్టిది
తనకి చదువు రాదు, నేను ఎందుకు పనికి రాను, నేను గుడ్డిదాన్ని కదా, చదవడానికి నాకు ప్రయోజనం లేదు అనుకున్న ఒక ఆమె ఏం చేసిందంటే తన బ్రెయిన్ లిపి నేర్చుకొని రోజు ఒక అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉండేది. అలా అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ ఇంచుమించు అనేకుల్ని దేవుని వైపు నడిపించుకుంటూ వచ్చింది. తనకి కొంతమంది కళ్ళున్నా కూడా బైబిల్ చదవడానికి తీరుకోడు, వాక్యం వినడానికి తీరుకుండదు. కానీ ఆమె గుడ్డిదైనప్పటికీ దేవుని వాక్యాన్ని రోజుకొకరు అధ్యాయాన్ని చదువుతూ ఉండేది. అలా చదువుతూ అనేక 1000 మందికి ఇంగ్లీష్ పాటలను కూడా నేర్పించి అనేకుల్ని ఉజ్జీవింపజేసిన స్త్రీగా ఆమె ఉంది. మనము కూడా మనకున్న లోపాలను బట్టి, మనకున్న కుటుంబ పరిస్థితులు బట్టి దేవుడితో మనం సహవాసము చేయకపోవచ్చు. కానీ మనకున్న కొద్ది సమయంలోనైనా దేవుడితో సహవాసం అన్నది మనము చెయ్యాలి. ఎందుకంటే కాళ్ళు లేని వాళ్ళు సేవ చేసిన వారు ఉన్నారు, నోరు లేని వారు సేవ చేసిన వారు ఉన్నారు, అన్ని అవయవాలు పని చేయకపోయినా దేవుడి కొరకు హత్స చేయలేని వారు ఉన్నారు. మనకి అన్ని దేవుడు ఇచ్చాడు, అన్ని వాడుకోబడుతున్నారు. కానీ దేవుడికి మనము నమ్మకస్తులుగా ఉంటున్నామా? దేవుడితో సహవాసము చేస్తున్నామా? 10 నిమిషాలు దేవుడితో ఉన్నామంటే 15 నిమిషాలు లోకం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అటువంటి సహవాసం అన్నది ఎప్పుడు కూడా ఉండకూడదు. అందుకని పౌలు గారు అన్నారు, ముసలమ్మ ముచ్చట్లు మాని విసర్జించి దైవభక్తి విషయంలో నీవు సాధకము చేసుకోమని అంటున్నారు. నువ్వు దైవభక్తి విషయంలో నీవు ఒక సాధనముగా ఉండాలి. అంతేకాని ముసలమ్మ ముచ్చట్లు కూడా ఆడకుండా దేవుడి మాటలు మీలోని ఉండాలి. అనేకులకు దేవుడి వాక్యాన్ని ప్రచారం చేసేవారిగా ఉండాలి. అందుకని లోతు భార్యను మనం జ్ఞాపకం చేసుకుంటే తనను సోదొమ కుమార పట్టణాలకు వెళ్ళిపోయింది. లోతు ఆ యొక్క అబ్రహాము సారాలను సంవాసం చేసుకుంటే వారిలాగా ఈ యొక్క లోతు కుటుంబం కూడా ఆశీర్వదించబడేది. కానీ లోకం వైపు చూసింది, తన సంవాసం ఎటువైపు ఉంది? లోకం వైపు ఉంది కనుక లోకంతో తిరిగింది, తన జీవితాన్ని పాడు చేసుకుంది. సారా యొక్క అబ్రహాము కుటుంబం ఎలాగుంది? దేవుని వైపు తిరిగారు కనుక వారి జీవితం ఆశీర్వాదకరంగా ఉంది. ఎప్పుడైతే లోకం వైపు కాకుండా దేవుడితో సహవాసము చేసి ఆ యొక్క దేవుని బిడ్డలతో ఉన్నారో అప్పుడు తన జీవితం కూడా ఆశీర్వదించబడేది. మనము లోతు భార్యలాగా అలాగే లోకం వైపు తిరిగి చూస్తున్నాము, లేకపోతే సారా అబ్రహాము లాగా దేవుని వైపు తిరిగి దేవుని మాటలతో దేవునితో సహవాసం చేసేవారిగా ఉన్నాము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే 2 విషయాలు ఏంటంటే దేవుడి మాటల్ని ఈమె పొందాన్ని ప్రవర్తించి దేవుడి మాటల్ని ధైర్యంగా ప్రకటిస్తుంది. అయితే అక్కడ దేవుడి మాటలు ఎలా ప్రకటిస్తుందంటే ఆ యొక్క రాజ్యం మీదకి ఏం రాబోతుంది? దేవుడి యొక్క ఉగ్రతలని రాకపోతుంది. అయితే ఆ యొక్క అరాచకాలన్నది నియమించబడాలి, ఆ యొక్క అరాచకాలన్నీ పోవాలి. దేవుడి యొక్క ఉగ్రత ఈ ప్రాంతం మీదకి రాకపోతుంది కనుక మీరు ముందుగానే సిద్ధపడి ఉండాలి అనేసి దేవుడి మాటలు ధైర్యంగా ప్రకటిస్తుంది. ఏమని ప్రకటిస్తుంది? తన దేవుడి గురించి ఆ యొక్క రాజా లేకపోతే అధికారులు వచ్చారు, చాలా మంది వచ్చారు, ఈ మాటలు చెప్తే ఏమవుతుంది, ఏమనుకుంటారో అనేసి తను భయపడలేదు. ఎందుకంటే ఎవరు కూడా దేవుడి మాటలు చెప్పాలంటే ఏం చేయాలంటే వారు విన్నా వినకపోయినా దేవుడితో సహవాసం చేసేవారు, దేవుని చేత వాడబడ్డవారు వాళ్ళ మాటల ద్వారా ఏం చేయాలంటే తప్పు చేస్తున్నప్పుడు ఖండించాలి, సరి చేయాలి. అలా సరి చేయలేనప్పుడు నిజమైన దేవుని సేవకులు వారు కాదని విషయాన్ని మనము గమనించాలి. అయితే ఈ యొక్క ప్రవక్తని దేవుడితో సహవాసం చేయడం వల్ల దేవుడు పలికిన మాటలు తను రాజు యొక్క సేవకులకి చెప్తుంది. దేశం మీదకి ఉగ్రత అనేది రాకపోతుంది. ఆ యొక్క ప్రజల దేవుడు నాశనం అనేది చేస్తున్నారు కనుక మీరు ఇప్పటి నుండి సరి చేసుకోవాలి. అయితే ఈ యొక్క రాజు హోషేయ రాజుగా ఉంటున్నప్పుడే తన యొక్క రాజ్యం అనేది నెమ్మది అనేది కలుగుతుంది. ఎందుకంటే తను ఏం చేశాడు? దేవుడి మాటలు వింటున్నాడు. దేవుడి మాటలు తన హృదయానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క గ్రంథం వివరణ నాకు ముందుగానే తెలియాలి. ఈ యొక్క గ్రంథ వివరణ నాకు తెలిసినప్పుడు నా ప్రజల మీదకి, నా యొక్క దేశం మీదకి ఏ ఉగ్రత రాబోతుందో వివరణ కావాలంటే తన ముందే సరి చేసుకొని దీనత్వం కలిగిన వ్యక్తిగా మనకి కనబడుతున్నారు. మన జీవితంలో కూడా దేవుని మాటలు మనల్ని సరి చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని విని మనము అయ్యో వాక్యం నా కొరకే
చెప్పబడి ఉందా, లేకపోతే నన్ను ఖండిస్తుందా, లేకపోతే నన్ను దండిస్తుందేమో, నన్ను సరిచేయాలనుకుంటుందేమో అని మనం అప్పుడే వింటున్న ప్రతి క్షణమే మనం ఏం చేయాలంటే మారు మనసు అనేది పొందుకునే వారిగా ఉండాలి. అయితే ఈ యొక్క ప్రవర్తన ద్వారా ఆ యొక్క దేశం అనేది బాగుపడుతున్నట్లుగా మనకి కనబడుతుంది. అయితే ఈ హోషేయ రాజుగా ఉన్నంత కాలము ఆ యొక్క రాజ్యం మీదకి ఏమి రాలేదు, దేవుని యొక్క ఉగ్రత అనేది రాలేదు. అంత మాత్రమే కాదు కానీ దేశం మీదకి నెమ్మది కలిగింది. తను ఉన్నంత కాలము కూడా దేశం అంతా కూడా నెమ్మది అన్నది వచ్చింది. మన జీవితంలో కూడా దేవునితో సహవాసము కలిగి ఉండాలి. దేవుని మాటలని ధైర్యంగా ఎవరైతే నశించిపోతున్నారో, దేవుని ఆ వాక్యానికి విధేయత కలిగి లేకుండా ఉన్నారో, లోకానుసారంగా బ్రతుకుతున్నారో వారందరికీ దేవుని మాటలు అన్నది మనము ప్రకటించే వారిగా ఉండాలి. దేవునితో సహవాసం కలిగిన వారిగా ఉండాలి. అంత మాత్రమే హోషేయ తన వాక్యాన్ని వింటున్నప్పుడు తన జీవితం అన్నది మారింది. మన జీవితంలో కూడా కొన్ని బలహీనతలు అన్నవి ఉంటాయి. అయితే ఉంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ బలహీనతలను బట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ బలహీనతను తీసివేసి దేవుని వాక్యాన్ని హృదయంలోనికి పెట్టుకోవాలి. ఎప్పుడైతే పెట్టుకున్నావో దేవుడు నిన్ను ఆ పరలోక రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటారు. ఈ బిడ్డ ఈ వాక్యాన్ని బట్టే దాన్ని సరిచేయబడింది అనే విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తారు. అయితే మన జీవితంలో ఏం చేయాలంటే మన పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. లోకం ఎలా ఉంటున్నప్పటికీ కానీ, లోకానుసారంగా ఎంతమంది బ్రతుకుతున్నా కానీ నేను ఒక్కడు మాత్రమే భక్తిగా జీవించాలి, నేను నీతి కొరకు యథార్థత కొరకు నేను మాత్రమే ఉండాలి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. లోకంలో ఉన్న వారికి కలిగినట్లుగానే నాకు కలిగినదని, నా ఇష్టము, నేను బ్రతుకుదని, నా జీవితము అని అనుకుంటే మాత్రము లోకంలో వచ్చిన వారికి వచ్చిన ప్రతిఫలమే నీకు వస్తుందనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే నాకు కాదులే మాటలు, నాకు కాదులే అనేసి మనం ఎప్పుడైతే పెడచమని పెట్టామో ఆ ఉగ్రత అన్నది నీ మీదకి, నీ కుటుంబం మీదకి వస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి మాటలు వినాలి, దేవుడితో సహవాసం చేయాలి. దేవుడి మాటలు ఎవరైతే వినలేని వాక్యాన్ని కుదువైనారో వారికి ధైర్యంగా దేవుడి మాటలు ప్రకటించాలి. ఎప్పుడైతే ప్రకటిస్తామో ఇతరుల ఆత్మలు మనం రక్షించే బాధ్యత మనలో ప్రతి ఒక్క స్త్రీలో ఉంది. దైవభక్తి విషయంలో మీరు సాధకం అన్నది చేసుకోవాలి తప్ప ముసలమ్మ ముచ్చట్లు అన్నవి ఎప్పుడు పెట్టుకోకుండా వాటిని విసర్జించి దైవభక్తి విషయంలో నీవు సాధనముగా తయారవ్వాలని దేవుని వాక్యము సల్లిస్తుంది. కొద్ది మాటలు దేవుని నుంచి ఆశీర్వదించును కాక. ఆమేన్. చక్కటి మాటలు చెప్పినట్టు మన దైవ సేవకులకి మన స్త్రీల సమాజం తరఫున వందనాలు చెల్లిస్తున్నానండి. అవును, మనం